బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంచిర్యాల పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. థ్యాంక్ యూ సింధూరా. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంచిర్యాల జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశాయి. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరుతో పాటు బెల్లంపల్లి మంచిర్యాల నియోజకవర్గం నుంచి వేలాదిగా కూడా ప్రజలు ఏదైతే ఈ రోడ్ షోకు తరలి రానున్నారు. మరికొద్దిసేపట్లో గోదావరిఖాన్ నుంచి రోడ్ షో ప్రారంభం కానున్నది. ఇందారం, శ్రీరాంపూర్ అలాగే నస్పూర్ మీదుగా జిల్లా కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రానికి రానున్నారు. ఇప్పటికే అయితే ఇందారం వద్ద కూడా పెద్ద ఎత్తున మహిళలు మంగళహారతులతో కేసీఆర్కు స్వాగతం పలకనున్నారు. శ్రీరాంపూర్ అలాగే నస్పూర్లో కూడా పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులతో పాటు కార్మిక కుటుంబ సభ్యులు కూడా ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఘన స్వాగతం పలుకున్నారు. ఏదైతే మొత్తంగా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఏర్పాటు చేశాయి. ఏదైతే సభాస్థలికి వచ్చే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉష్ణోగ్రత ఏదైతే టెంపరేచర్ ఎక్కువ ఉన్న దృష్ట్యా కూడా వారికి తాగునీటితో పాటు మరోవైపు మద్య ప్యాకెట్లు కూడా ఎక్కడికక్కడ కూడా అందించనున్నారు. ఈ సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరోవైపు పోలీసు యంత్రాంగం కూడా 3 నియోజకవర్గాల నుంచి వేలాదిగా వచ్చే వాహనాలకు కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మరి కొద్దిసేపట్లో కేసీఆర్ గారు మంచిర్యాల జిల్లా కేంద్రానికి రానున్నారు. ఎట్లా ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? దాదాపు ఈ రోడ్ షోకి ఎంతమంది తరలి రానున్నారు? రోడ్ షోకు ఏర్పాటు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. రెండో మాటల్లా ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ పాలన బాగుంది, తాను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, ప్రభుత్వం ఏర్పడితే ఒక బస్సు తప్ప, మహిళా బస్సు తప్ప ఏ ఒక్క వాగ్దానం చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ మీదున్న కోపం ఈ రకంగా మోసం చేశారు. మోసానికి మేము మళ్లీ వాళ్లకు గుణపాఠం చెప్పాలి. కేసీఆర్కి అండగా కారు గుర్తుకేసి ఈశ్వర్ గెలిపిస్తేనే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కళ్ళు తెరుస్తారనే ఆలోచనతోటి ఇలా స్వచ్ఛందంగా ప్రజలు, నేను ఇంత సంఖ్య అని చెప్పాను, చెన్నూరు కాన్స్టిట్యూన్సీ, బెల్లపల్లి, మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఎవరంతటి వాళ్ళు వచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున వస్తున్నాం. సభ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని మేము విశ్వసిస్తున్నాం. మరి ఈ సందర్భంలో మేము మన చేసేదల్లా ఇలా కేసీఆర్ పాలన కావాలని కోరుకున్న సందర్భంలో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా, బీజేపీ అయితే టోటలీ ప్రైవేటీకరణ చేసే దిశగా, రాజ్యాంగాన్నే మార్చే దిశగా వారు ఉన్నారు. కాబట్టి అటు కాంగ్రెస్ కు బీజేపీ కాకుండా బీఆర్ఎస్ఏ అన్ని కులాలకు అన్ని మతాలకు ఈ పార్టీ అండ అనే మాట ఇలా ప్రజల్లో ఉన్నమాట. ఏదైతే ప్రచారంలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గంలో దూసుకుపోతోంది. మీరు పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్లీశ్వర్ తోటి విస్తృతంగా అటు సింగరేణితో పాటు ఇటు గ్రామాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎట్లా ప్రజాస్పందన ఏ విధంగా ఉన్నది? మేము దాదాపు మ్యాక్సిమం తిరగడం జరిగింది. ఏదో మీటింగ్ పెట్టలేదు, దాదాపు డోర్ టు డోర్ తిరిగాం. కానీ వాస్తవంగా చెప్పాలంటే మేము మొన్న మోసపోయాం, ఇప్పుడు మేము మోసపోము. ఖచ్చితంగా మేము కేసీఆర్ గారికి అండగా ఈశ్వర్ గారిని గెలిపిస్తాననే మాట వాస్తవంగా స్వతగా ప్రజల నుంచి వస్తున్నారు, రైతుల నుంచి వస్తున్నారు. దాని కారణం వల్ల బ్రహ్మాండంగా గోదావరి నిండుకుండల కరెంటు అన్నాడు ఫుల్గా 24. ఇవాళ కరెంట్ లేదు, తాగునీరు ఇబ్బంది పడుతున్నారు. రైతు బంధు కానీ, తర్వాత రుణమాఫీ కానీ, తర్వాత 2 లక్షల మాఫీ కానీ ఏది చేయలేకపోయారు. మహిళలకు 2,500 ఇవ్వలేకపోయారు. కళ్యాణ బంగారం ఇవ్వలేకపోయారు. వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు మేము ఎందుకు వెయ్యాలి అనేది ఇలా ప్రతి ఒక్కరు ఉన్న మాట కూడా వాస్తవం అన్నమాట నేను చెప్తున్నాను. ఇవాళ చెప్పండి, ఏదైతే సింగరేణిలోనే పెద్ద డివిజన్ అయినటువంటి శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్ నుంచి పెద్ద ఎత్తున కూడా కార్మికులు కూడా తరలి రానున్నారు. కార్మికులతో పాటు కార్మిక కుటుంబ సభ్యులు. గత 10 ఏళ్లలో నాటి సీఎం కేసీఆర్ కూడా అనేక హక్కులు, కార్మికుల కోసం అనేక హక్కులు కూడా సాధించుకోవడం జరిగింది కేసీఆర్ నాయకత్వంలో. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? సింగరేణి దాదాపు ఒక 20 ఏళ్ల పైబడి కారును అంటే వాళ్ళ తండ్రి కూడా ఉద్యోగాలు పోయాయి. కేసీఆర్ రావడంతో కారుణ నియామకం రావడం వల్ల 15,000 పైబడి కారుణ నియామకాలు రావడం, ఇంకొక 4,000 వేరే ఉద్యోగాలు రావడం, దాదాపు 20,000 ఉద్యోగాలు వచ్చినాయంటే, ఒకవేళ ఈ కారుణ నియామకం లేకపోతే కనీసం 15,000లో 1,000 మట్టుకు వస్తుండే. 14,000 రాని సందర్భంలో 42,000 నుంచి 28,000 అయితే ఇప్పటికీ సింగరేణి ప్రైవేటీకరణ అవుతుండే. అదే సింగరేణిలో 3,200 పట్టాలు ఇచ్చాం. వాళ్ళ ఉద్దేశం వల్ల ఆనాడు మేము మోసపోయాం. మరి కేసీఆర్ గారు అక్కడ సీఎం అయ్యేది ఉండే, ఇక్కడ దివాకర్ గెలితే బాగుండేది అనే మాట మట్టుకు వాళ్ళు అంటున్నారు.
దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఓటు మట్టుకు మొన్న కాంగ్రెస్ ఏ రకంగా వేశారో అదే ఓటు ఇవాళ బీఆర్ఎస్ కు కారు గుర్తుకు ఓటేసిన నమ్మకం విశ్వాసం ఉంది. మరొకటి చెప్పండి, ఏదైతే మంచిర్యాల నియోజకవర్గంలో గత ఏడాదితోటి పోలిస్తే ఈసారి పంటల దిగుబడి కూడా తగ్గింది. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలోనే అత్యధిక రికార్డు దండపల్లి, లక్షపేట మండలాల్లో రికార్డు స్థాయిలో ధాన్యం పండించారు. దీన్ని మనం గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కంపేర్ చేసుకుంటే ఎట్లా మనం మేము కిందటి యాసంకి దాదాపు 2,04,000 మెట్రిక్ టన్ను, నేను కూడా ఇప్పుడు 60-70 కన్నా ఎక్కువ రాకపోవచ్చు. అంటే అర్థం చేసుకోండి, దానివల్ల ఏంది, ఈ గోదావరి పంట నెంబర్ ఆఫ్ మోటార్స్ పెట్టి కనీసం ఒక 5,000-10,000 ఎకరాలు చేశారు. అయితే కడమైతే నీళ్ళు రాలేకపోయేది. ఆయనతో నేను తీసుకొచ్చిన గూడెం కాబట్టి అది రిపేర్ చేసిన కాబట్టి ఆ కాస్త ఉన్నదంటే కేవలం గూడెం వల్ల, లేకపోతే ఎక్కడ కూడా పంట పండే అవకాశం లేదు. అది ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో లిఫ్ట్ ఓపెన్ చేయడం, దాన్ని రిపేర్ చేసింది దివాకర్ మాట, అది జగమెరిన సత్యం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏదైతే ఈ రోడ్ షోకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా యువకులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఇవాళ కేసీఆర్కి సంబంధించి కేసీఆర్ ప్రసంగాన్ని కూడా ఆసక్తిగా వినడానికి యువకులు కూడా భారీగా తరలి రాని నేపథ్యంలో అసలు యువకులు ఇక్కడ చాలా మంది యువకులను వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాజు బాబు, యువకులు కూడా ఎంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు? ప్రధానంగా యువత ఇవాళ కేసీఆర్ గారి ప్రసంగం కోసం ఎందుకు ఇంత ఆసక్తి కనబడుతుంది? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు యువత ఎంతో 10 సంవత్సరాలుగా మేము ఎంతో లాభపడ్డాం. ఈ ప్రభుత్వం గత 5 నెలల నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఇవాళ ప్రభుత్వంలో ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భాలన్నీ కూడా యువత అర్థం చేసుకున్నది. ఈ మంచిర్యాల జిల్లా వేదికగా మంచిర్యాల నియోజకవర్గంలో ఇవాళ మేము ప్రేమగా పిలుచుకున్నటువంటి మా బాపు ఇవాళ మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఆ ఉక్కంటగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి ఏం స్టేట్మెంట్ కూడా రైతు గురించా, సింగరేణి గురించా ఏదో రకంగా బాబు ఏదో రకంగా పెద్దగా మాట్లాడి మాకు ఇంకా ఉత్సాహం తీసుకొచ్చి రాబోయే రోజులలో యువత ఇక్కడి నుంచి మేము ఒక 5,000 నుంచి 10,000 మంది యువత కలిసి కదిలి రావడం జరిగింది. ఈ ప్రభుత్వానికి చెంపబెట్టుగా ఇక్కడి నుంచి మేము బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా యువత చెప్తాము. థ్యాంక్ యూ అండి. మొత్తంగా మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంచిర్యాల జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఏర్పాటు చేశారు. అటు చెన్నూరు నియోజకవర్గం నుంచి వచ్చే వాహనాలకు కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో చిన్నపట్టి వద్ద కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇటు ఏదైతే లక్షడిపేట, దండపల్లి, జన్నారం నుంచి వచ్చే వాహనాలకు కూడా పాత మంచిర్యాలలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బెల్లంపల్లి, మందమరి, రామకృష్ణాపూర్, కాసిపేట నుంచి వచ్చే వాహనాలకు ప్రభుత్వ బాలుర హై స్కూల్ గ్రౌండ్లో కూడా జిల్లా కేంద్రంలో ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు కేసీఆర్ రోడ్ షో సందర్భంగా ఇప్పటికే ఏర్పాట్లను పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్లీశ్వర్తో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు బాలకసుమన్, అలాగే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు కూడా ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.